కృతజ్ఞతలు మరణాతులు తెలియజేస్తున్నాం. అలాగే మరొకసారి మీ మధ్యకు మమ్మను ప్రేమతో ఆహ్వానించిన మీ స్థానిక సంఘ గురువర్యులు, మాకు తండ్రి సమానులు, అనుభవజ్ఞులు రెవరెండ్ జానయ్య గారికి మా హృదయపూర్వకమైన మరణాత తెలియజేస్తున్నాము. అలాగే వారి కుమారులకు లేక వారి సంతతికి, వారి బిడ్డలందరికీ, కుమార్తెలకు మా హృదయపూర్వకమైన మరణాతలు తెలియజేస్తున్నాం. అలాగే యవన కాలమందు ఈ పరిచర్యను మరింత ఉజ్జీవభరితంగా నడిపిస్తున్న ప్రియులు, యవన కాలమందు దేవుని కాడిని భుజస్కంధాల మీద మోపుకున్న విజయ్ కుమార్కు మా హృదయపూర్వకమైన మరణాత తెలియజేస్తున్నాం. అలాగే గడిచిన దినాలలో సండే స్కూల్ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తింపచేసి చిన్నపిల్లలను మందిరంలో కూర్చి చక్కగా బాల్యము నుండి వారు ఆధ్యాత్మికంగా ఎదగటానికి మంచి ప్రోగ్రాం మిషన్ పక్షంగా జరిగించడం బట్టి మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ సభకు అధ్యక్షత వహించి జరిగిస్తున్న మాకు అత్యంత ప్రియులు పాస్టర్ షారుణ్ కుమార్ గారికి నా ప్రత్యేకమైన మరణాత తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద మరి కొంతమంది అభిషక్తులు ఉన్నారు, వారికి కూడా మా వందన మరణాతలు తెలియజేస్తున్నాం. అలాగే ఆర్కెస్ట్రా బృందం వారికి, అలాగే సౌండ్ సిస్టమ్ వారికి, కూడి ఉన్న మీ అందరికీ కూడా మరణాత. రెండు చేతులు పైకి చెప్దాం, మరణాత మరణాత. మంచిది. కొద్ది నిమిషాలు ఈరోజు దేవుని వాక్యాన్ని విందాం. నేటి వాక్య ధ్యానం కొరకు లూకా సువార్త 12వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. కాకుల సంగతి విచారించి చూడుడి, విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టు లేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన కృపగల నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. కూడి ఉన్న సభకు ఈ రాత్రి వేళ ఏ ఆధ్యాత్మికమైన సంగతులను నీవు బోధించనయున్నావో ఆ మాటలను బిడ్డలకు మీరు వినిపింప చేయమని ప్రార్థన చేయుచున్నాము. నీ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్కు ఎంతో శ్రేష్టమైనది ప్రభువా. ఆ శ్రేష్టమైన నీ వాక్యములో నుండి శ్రేష్టమైన ఆధ్యాత్మిక భావాలు మేము గ్రహించడానికి సహాయం చేయండి. నా యొద్ద కూర్చుని నేర్చుకోండి అన్నారు గనుక ఈ సల్లపూట నీ యొద్ద కూర్చుని నేర్చుకోవటానికి సమకూడిన ఒక్కొక్కరిని కూడా నీ ఆశీర్వాదముతో, నీ దీవెనతో నిండారుగా మీరు స్థిరపరిచి నీ ఉపదేశముతో నింపుమని వాక్యోపదేశకుడు, మంచి బోధకుడు అయ్యున్న యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న లేఖనములో నుండి కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు
ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఉద్దేశపడుతూ ఉన్నాను. నేను చాలా పర్యాయాలు మీ మధ్యకు రావటం జరిగింది. నేను మీకు కొత్త ఏమీ కాదు. కాబట్టి కొద్ది నిమిషాలు ఈ రాత్రి వేళ కూడా దేవుని వాక్యాన్ని మీకు చెప్పబడుతూ ఉండగా శ్రద్ధతో ఆలకించాలని మీకు మనవి చేస్తున్నాము. మనం చదువుకున్న మూలవాక్యంలో 24వ వచనములో ఒక మాట మనకు కనబడుతుంది. అదేమనగా, కాకుల సంగతి విచారించి చూడుడి. కాకుల సంగతి విచారించి చూడుడి అనే మాట కనబడుతుంది. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఇదే. యేసు క్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న ఒక మాట ఏమిటంటే, మీరు కాకుల సంగతిని విచారించి చూడండి అన్నారు. కాబట్టి రాత్రి వేళ మనం అందరం కూడా ఏం విచారించాలి? విచారించటం అంటే తెలుసుకోవటం అని అర్థం. మనమందరం కూడా ఈ రాత్రి తెలుసుకోవలసింది ఏంటి అంటే, కాకుల సంగతిని తెలుసుకోవాలి. కాకుల సంగతిని మనం విచారించాలి. ప్రియులరా, ఈ మాట వినగానే చాలా మందికి అనిపించవచ్చు, కాకులను గూర్చి నాకు తెలియదేముంది, ఎప్పుడు మా కళ్ళ ముందు తిరిగే కాకులను గూర్చి కూడా ప్రత్యేకంగా తెలుసుకోవాలా? కాకులను గూర్చి ప్రత్యేకంగా నేర్చుకోవలసింది ఏముంది అని మనకు అనిపించవచ్చు. ఈరోజు ఈ మాటను ఎందుకు ఇంత ప్రత్యేకంగా మీతో మాట్లాడుతున్నాను అంటే, కాకుల సంగతిని విచారించమని చెప్పింది ఎవరో కాదు అండి. ఎవరు చెప్పారు? స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే కాకుల సంగతిని విచారించమని చెప్పారు. కాకుల సంగతిని తెలుసుకోమని చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? రాత్రి కాకుల సంగతిని విచారించాలి. ప్రియులారా, ఎందుచేత ప్రభువు చెప్పారు? ఎందుచేత ఈ మాట మాట్లాడారు? ఎందుకు విచారించమన్నారు? విచారిస్తే కలిగే మేలేంటి? వీటి నుండి మనం నేర్చుకోవలసిందేంటి అనే విషయాలు ఈరోజు నేను మీతో మాట్లాడుతాను. ప్రియులారా, ఈ కాకులను గూర్చి మనకు ఒక చిన్న చూపు ఉండొచ్చు, కానీ బైబిల్ ఒక్కసారి మనం చూస్తే ప్రభు ఒకసారి అంటాడు, సోమరి, నీవు చీమల దగ్గరకు వెళ్ళి నేర్చుకోమన్నాడు, బుద్ధి తెచ్చుకోమన్నాడు. అంటే మానవుడు కూడా చిన్ని ప్రాణుల దగ్గర నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయన్నమాట. ప్రియులారా, ఈవేళ యేసు స్వామి స్వయంగా చెప్తున్నారు, మీరు కాకుల సంగతిని విచారించండి అని. ప్రియులారా, ఈరోజు మనమందరం కూడా కాకుల సంగతిని విచారిందాం. ప్రియులారా, ఈ కాకుల సంగతిని మనం గుర్తు చేసుకునేసరికి మనందరికీ కూడా చిన్ననాడు విన్న ఒక కాకి కథ గుర్తుకొస్తుంది. ప్రియులారా, ఏంటయ్యా అంటే, అనగనగా ఒక కాకి ఉందట. ఆ కాకి నీళ్ల కొరకు చెప్పాలి, నీళ్ల కొరకు వెతుకులాడుతుంది. పాపం ఆ కాకి ఎక్కడా నీళ్లు
దొరకలేదు. కానీ కడకు ఒక చోట కుండలో నీళ్లు దొరికాయి. కానీ ఆ నీళ్లు కుండలో ఎక్కడో చివర కొంచెమే ఉన్నాయి. అప్పుడు ఈ కాకి ఏం చేసిందంట చెప్పాలి? ఏం చేసింది? ఒక్కొక్క రాయి తీసుకుని చెప్పండి కుండలో వేసింది. అప్పుడు రాళ్ళు కిందకి వెళ్ళాయి, కుండలో ఉన్న నీళ్లు పైకి వచ్చాయి. చక్కగా కాకి ఆ నీళ్లు తాగింది. ఇది మనం చిన్ననాడు నేర్చుకున్న కాకి కథ బాగుందండి. దీనిలో నీతి ఏంటో చెప్పండి. ఇప్పుడు కాకి కథ చెప్పారు, మంచిదే. ఈ కాకి కథలోని నీతి ఏంటో చెప్పండి. చెప్పాలి. కథ చెప్పారు, మీరు నీతి కూడా చెప్పాలి. ఏంటి కథలో ఉన్న నీతి? కాకి సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి, నేనేం చెప్తాను. ప్రియులారా, కాకి కష్టం వచ్చింది, నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. అట్లాంటి సమయంలో కాకి కృంగిపోలేదు, కాకి నిరుత్సాహపడలేదు. ప్రియులారా, అది ప్రయాసపడి కడకు ఉపాయముతో ఆపదను తప్పించుకొని చక్కగా ఆపద నుండి బయటపడి నీళ్లు తాగి బ్రతికి బట్ట కట్టడం మనం చూస్తున్నాం. ఈ కాకి జీవితంలో కష్టాలు వచ్చినట్లే మన బ్రతుకులో కూడా అప్పుడప్పుడు కష్టాలు వస్తుంటాయి, శ్రమలు వస్తుంటాయి, ఇరుకులు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, కుదువలు వస్తుంటాయి, కొరతలు వస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? కృంగిపోకూడదు, నీరసిల్లిపోకూడదు, ఆధైర్యపడకూడదు, ఇక నా గతి ఇంతే అనుకోకూడదు. ప్రభుని ప్రార్థించి మనము అపాయములలో కూడా దేవుని మీద ఆధారపడి, ప్రార్థన మీద ఆధారపడి మనము శ్రేష్టమైన ఉన్నతికి చేరాలి అనే సంగతిని మనం గ్రహించాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఇక కాకిని గూర్చి మనం విచారించే ముందు మరొక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తాను. ప్రియులారా, యేసయ్య కాకులను గూర్చి విచారించమన్నారు గనుక ఈ రాత్రి ఇదే అంశం మీద కొన్ని శ్రేష్టమైన విషయాలు మీతో మాట్లాడతారు. ప్రియులారా, ఈ కాకులు లేక ఈ పక్షులు అన్ని కూడా ఏ రోజున దేవుడు కలగ చేశాడంటారు? కాకులు గాని ఇతరతర పక్షులన్నిటిని గాని దేవుడు ఏ రోజున కలుగ చేశాడంటారు? ఆ విషయం పక్కన పెట్టండి. మనలను అంటే మానవుని, మనుషులను లేక ఆదామును దేవుడు ఏ రోజున కలుగ చేశాడు? ఏమా చెప్పండి, చెప్పండి. మీకు విషయం చెప్పినా, నేను మాస్టర్ని కాదు, మీరు స్టూడెంట్స్ కాదు. మీరు తప్పు చెప్పినా ఒరే గోడకుచ్చి వేసేయండి, గుంజీలు తీసేయండి అని మాత్రం నేను అనను. అర్థమైందా ప్రియులారా? కాబట్టి మీరు నాతో స్వేచ్ఛగా మాట్లాడొచ్చు. మీరు మాట్లాడితే కదా ప్రియులారా, నేను మాట్లాడుతున్న మాటలు మీకు ఎంతవరకు బోధపడ్డాయో అర్థమవుతుంది. ప్రియులారా, దేవుడు మానవుని 6వ దినమున కలుగు చేశాడు. మరి పక్షులు ఎట్లాంటి, మనం గుర్తు చేసుకుంటున్న కాకులు ఎట్లాంటి వాటన్నిటినీ కూడా దేవుడు ఏ రోజున కలుగ చేశాడు? కొంతమంది బైబిల్ తిరగేస్తున్నారు, మంచిదే, చెప్పండి పోనీ తిరగేసైనా. 5వ రోజున, ఏనన్నా విజయ్ కుమార్, 5వ రోజున దేవుడు ఈ కాకులను, ఈ పక్షులను దేవుడు సృష్టిలో కలుగ చేశాడు. ప్రియులారా, ఇలాగూ దేవుని సృష్టిలో కలుగ చేయబడిన పక్షులలో ఒక పక్షి కాకిని గూర్చి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని కూడా నేను మీకు చెప్పాలి. ప్రియులారా, దేవుని సృష్టిలో దేనిని కూడా మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఈ రాత్రి వర్తమానం వింటూ
ఏంటి ఈ కాకును గురించి మాకు తెలియదా, ఈ పక్షుల గురించి మాకు తెలియదా అని మీరు అనుకుంటారు. ప్రియులరా, ఒక సంగతి చెప్పమంటారా? ప్రియులరా, దేవుడు కలుగ చేసిన ఈ పక్షులను మనం చూసినప్పుడు, ఈవేళ మనం విదేశం వెళ్ళాలంటే విమానాన్ని ఎక్కుతున్నాం, విమానాల మీద ప్రయాణం చేస్తున్నాం. ఈ విమానాన్ని కనిపెట్టింది కూడా దేనిని బట్టో తెలుసా? పక్షిని బట్టే. మీరు ఎప్పుడైనా ఒకవేళ ఎయిర్పోర్ట్ గ్యాలరీలోకి వెళ్ళి చూస్తే, ఈ ఎయిర్పోర్ట్ గ్యాలరీలో ఉన్నటువంటి డయాగ్రామ్స్ ఎట్లా ఉంటాయి అనంటే, ఒక పక్షి, ఎగురుతూ ఉన్న పక్షిని ఆధారం చేసుకొని విమానాన్ని కనిపెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. విమానాన్ని కనిపెట్టింది ఎవరు? రైట్ బ్రదర్స్. వెరీ గుడ్. ప్రియులారా, విమానాన్ని రైట్ బ్రదర్స్ కనిపెట్టారు. అయితే ప్రియులారా, వారు కనిపెట్టడానికి, విమానాన్ని వారు కనిపెట్టడానికి గల ఒక ప్రత్యేకమైన ఆధారం ఏంటంటే పక్షులే. ఒక సంగతి చెప్తాను వినండి ప్రియులారా. ఈ రైట్ బ్రదర్స్ యొక్క తండ్రి మంచి భక్తి కలిగిన వాడు. రైట్ బ్రదర్స్ యొక్క తండ్రి మంచి భక్తి కలిగిన వాడు. ఒక రోజున తన ఇద్దరు బిడ్డలను తీసుకుని ఒక ఆదివారం ఆరాధనకు వెళ్ళాడు. ప్రియులారా, ఈ ఇద్దరు బిడ్డలను తీసుకుని, రైట్ బ్రదర్స్ ఇద్దరిని తీసుకుని తన తండ్రి ఒక రోజున ఆరాధనకు వెళ్ళాడు. ఆదివారం ఆరాధన జరుగుతుంది. ఆ మందిరంలో బిషప్ గారు బోధ చేస్తున్నాడు. వారందరూ అలా కూర్చున్నారు. ఆ తండ్రి కూడా తన బిడ్డలను చెరువు పక్కన కూర్చోబెట్టుకుని ఆ యొక్క ఆరాధనలో ఏకీభవించాడు. ఆ రోజు ఆ బిషప్ గారు ఆ ఆరాధనలో చేసిన ప్రసంగం ఏంటో తెలుసా? యోషయా గ్రంథం. యోషయా గ్రంథంలో అతడు ఒక వచనాన్ని తీసుకొని ప్రసంగం చేస్తున్నాడట. అదేంటో అంటే యోషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. వారు వణుకుచు పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశములో నుండి వత్తురు. గువ్వలు ఎగురునట్లుగా ఆషూరు దేశములో నుండి ఎగిరి వత్తురు. గమనిస్తున్నారా ప్రియులారా? ఆ రోజు ఆ ఆరాధనలో ఆ బిషప్ గారు చేసిన ప్రసంగం ఇదే. గువ్వలు ఎగిరి వచ్చినట్లు, పక్షులు ఎగిరి వచ్చినట్లు, ఇదిగో ప్రజలు వస్తారు అనే మాట మీద అతడు బోధ చేశాడట. అయితే ఈవేళ అనేక మంది ఏదో వింటూ ఉన్నట్లు విని విడిచిపెట్టేసినట్లుగా ఆ రోజు వారిద్దరూ వినలేదు. కానీ ఈ మాటలు ఆ బిషప్ గారు బోధిస్తూ ఉంటే ఇద్దరు సహోదరులిద్దరూ ఆ మాటలను మదిలో ముద్రించుకున్నారు. గువ్వలు ఎగిరి వచ్చినట్లు, పక్షులు ఎగిరి వచ్చినట్లు ఎగిరి వస్తారు అనే దేవుని వాక్యంలో ఉన్న మాట సత్యమని గ్రహించారు. అంటే ఇలా ఎగిరి రావటం సాధ్యమా అని గ్రహించారు. అందుకొరకే పక్షులు ఎగిరినట్లు ఎలాగూ మనుషులు ఎగరగలరు అని పక్షుల మీద ప్రయోగాలు చేశారు. ఏ విధంగా ఎగిరితే, ఏ విధంగా దానిని సరిచిగా మనం ప్రయోగిస్తే మనుషులు ఎగరగలరు అని చెప్పి పక్షిని, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టడం జరిగింది. ఈవేళ మనం ఎక్కి విదేశాలు, దేశ విదేశాలు దాటుతూ ఉన్నటువంటి మనం ప్రియులారా, ఆ రోజు ప్రియులారా ఆ వాక్యమే ఈ విమానాన్ని కనిపెట్టడానికి రైట్ బ్రదర్స్ యొక్క మధ్యలో ముద్రించబడినటువంటి దేవోక్తులే ప్రధాన కారణం అనే సంగతిని మనం గ్రహించాలి. ప్రియులారా, ఆ మాటలు విని వారు పక్షులను ఆధారం చేసుకుని వారు విమానాన్ని కనిపెట్టడం జరిగింది. మరొక మాట మీకు చెప్పమంటారా? ప్రసంగి గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది, చూస్తారా? 10వ అధ్యాయం చివరి వచనం. ప్రసంగి గ్రంథం
10వ అధ్యాయం చివరి వచనం. నీ మనస్సునందైనను నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు. నీ మనస్సునందైనను రాజును శపించవద్దు. నీ పడక గదిలోనైనను నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఐశ్వర్యవంతులను శపించవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును. గమనిస్తున్నారా? ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. చాలండి. దేవుని ప్రియములారా, ఈ ప్రసంగి గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇదిగో నీ మనస్సునందైనను నీవెవరిని శపించొద్దు, రాజును శపించొద్దు. నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతుని శపించవద్దు. ఎందుకట మనస్సులో శపించవద్దు అంటున్నాడు. అంటే మన మనస్సులో అనుకున్నవి ఎవరు తీసుకెళ్ళిపోతారట చెప్పండి? పక్షులు, ఆకాశ పక్షులు మోసుకొని పోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. దేవుని ప్రియములారా, గమనిస్తున్నారా? నా మనస్సులో అనుకున్నవి లేక మీ మనస్సులో అనుకున్నవి ఎవరికైనా తెలుస్తాయా చెప్పండి? తెలుస్తాయా? తెలిసే అవకాశం లేదు. కానీ ఎవరికి తెలియకపోయినా వేటికి తెలుస్తుందట అమ్మా చెప్పండి? ఆకాశ పక్షులకు తెలుస్తావట. ప్రియులారా, రెక్కలు గల పక్షులకు తెలుస్తావట. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఆకాశ పక్షులు ఎంత గొప్ప వివేచన దేవుడు వాటికి ఇచ్చాడు కదా. ప్రియులారా, నా మనస్సులో నీకు తెలియదు, మీ పక్కవాడి మనసులో ఉన్నాయి మీకు తెలుసా? కానీ ఎవరికి తెలుసంట? పక్షులకు తెలుసు. ఇప్పుడు చెప్పండి, గొప్పదా కదా మనకంటే? చెప్పండి అమ్మా ప్రియులారా. కాబట్టి ఆకాశ పక్షులను లో ఒకటైన కాకిని గూర్చి యేసయ్య ఏమన్నాడు అమ్మా? స్వయంగా ఈ మాట చెప్తుంది ఎవరో? యేసయ్యే. మీరు కాకులను గూర్చి విచారించండి అన్నారు. కాబట్టి ఈరోజు ఈ మూలాంశాన్ని నేను ఎంచుకొని నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. దేవుని ప్రియములారా, యేసయ్య కాకులను గూర్చి విచారించమన్నారు. కాబట్టి కాకులను గూర్చి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. కాకులలో మనకు చాలా రకాలు కనబడతాయి. కొన్ని రకాలు చెప్పండి, కొన్ని రకాలు చెప్పండి. మాట్లాడరేంటమ్మా? నల్ల కాకి, అడవి కాకి, చెరువు కాకి, బొంత కాకి, ఇంకేమైనా గుర్తొచ్చేదల్లా? చెవుడు కాకి. ఇంకా బైబిల్ అయితే లోయ కాకులు అని కూడా ఒక మాట ఉంటుంది. లోయ కాకులు. ఇలాగూ కాకుల్లో చాలా రకాలు మనకు కనబడుతూ ఉంటాయి. దాదాపుగా కాకులలో ప్రపంచంలో 40 రకాల జాతుల కాకులు ఉన్నాయట. ప్రియులారా, కాకి యొక్క జీవిత కాలం ఇంచుమించు 10 సంవత్సరాలు. అదే ఆస్ట్రేలియాకు చెందిన కాకులైతే 20 సంవత్సరాల వరకు బ్రతుకుతాయట. మీకు మరొక విషయం తెలుసా? ఈ మధ్య కాకుల మీద రీసెర్చ్ జరిగి వారు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఏంటో తెలుసా? ఎప్పుడైనా మీరు ఏలూరు టౌన్కి వెళ్తే ట్రాఫిక్ సిగ్నల్స్ కనబడతాయి, అవునా కదా? ఎలా పడితే అలాగే ఇక్కడ వెంకటాపురంలో వెళ్ళిపోతాను ఉంటుందా? ఏమన్నా షారుణ్ గారా? ఉండదు. ఏముంటాయి? ట్రాఫిక్ సిగ్నల్స్ ఫాలో అవ్వాలి. రెడ్ లైట్ వెలిగితే వెళ్ళిపోతారా? ఆగాలి. పచ్చ లైట్ వెలిగితే వెళ్ళాలి. పసుపు లైట్ వెలిగితే అదేంటమ్మా? ఉంటుందా ఉండదా? అలా తీయించేద్దామా? అంటే నెమ్మదిగా చూసుకుని గో స్లో అన్నమాట. అయితే ఈ సిగ్నల్స్ మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తామో, కాకులు కూడా ఐడెంటిఫై చేయగలమంట. ప్రియులారా, గమనిస్తున్నారంటే దేవుడు తన సృష్టిలో ఉన్న జీవులకు కూడా
ఎంత ప్రత్యేకతనిచ్చాడో అనేది మనం గ్రహించాలి. ఇక కొన్ని ఆధ్యాత్మిక విషయాలకు వస్తే, ప్రియులారా, కాకులను గురించి విచారించినప్పుడు కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు కూడా నేను మీతో మాట్లాడతాను. వాటిలో మొదటిది కాకి రంగు నలుపు. ఇది మొదటి అంశం. ద బ్లాక్ ఇన్ కలర్. కాకి రంగు నలుపు. సహజంగా అన్ని కాకులు మనకు దాదాపు అధిక శాతం నలుపుగా కనబడతాయి. మీరు తెల్ల కాకులు ఉన్నాయి కదా అనకండి, అది జన్యు లోపం వలన కలిగిందే తప్ప దరిదాపుగా ఈ యొక్క సృష్టిలో ఉన్న కాకులన్నీ కూడా ఇంచుమించు నలుపు రంగులో ఉండే కాకులే. ప్రియులారా, దాదాపుగా ఒక నలుపు కాకపోయినా అధిక శాతం నలుపుగానే ఉంటాయి. ప్రియులారా, కాకి రంగు నలుపు. ఈ నలుపు పాపానికి సాదృశ్యం. దేవుని ప్రియముడలా గమనిస్తున్నారా? నలుపు పాపానికి సాదృశ్యంగా కనబడుతుంది. ప్రియులారా, మీకు వాక్యాధారం కావాలి అంటే విలాప వాక్యముల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. చాలా జాగ్రత్తగా ఈ వర్తమానాన్ని మీరు వినాలని మనవి చేస్తున్నాను. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, గమనించాలి. వారు పాల కంటే తెల్లని వారు. వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది, అట్టివారి ఆకారం బొగ్గు. గమనించాలి, అట్టివారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను. అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపయింది. ప్రియులారా, తెలుపుగా ఉన్నవారు, ఎర్రగా ఉన్నవారు, నీలముగా ఉన్నవారు, ఇట్టి ఉన్నతమైన స్థితి కలిగిన వారు తమ పాపమును బట్టి ఎలా మారిపోయారయ్యా అంటే బొగ్గు కంటే నలుపైనట్లు కనబడుతుంది. దేవుని ప్రియములారా, నలుపు పాపమునకు సాదృశ్యముగా కనబడుతుంది. ఈవేళ అనేక మంది ఈ లోకములో తమ పాపమనే నలుపును కలిగిన వారై ఉన్నారు. ఈవేళ అనేక మంది తమ జీవితములో పాపమనే నలుపును కలిగి ఉన్నారు. ప్రియులారా, వారు బొగ్గు కంటే నలుపయ్యారు అనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఈవేళ నీ జీవితంలో పాపం అనే నలుపు ఉందేమో, అపరాధములు అనే నలుపు ఉందేమో. భక్తుడు అంటాడు కదా, ఇదిగో మసి బొగ్గు వలే నామా నసమెల్లగా పేదో శాసమోహములు మార్చాలై అసిత మగు ప్రతి దాగు తొడువను గసను గడిగి పవిత్ర పరుపను నుసూలిడి రక్తమే అని మసలకి సిలువనిది కని. గమనిస్తున్నారా? భక్తుడేమని పాడుతున్నాడు అంటే, మసి బొగ్గు వలే దోష సమూహములు నా మీద మచ్చలై కనబడుతున్నాయ్యా అంటాడు. నేను చేసిన దోషాలు నా మీద ఎలా కనబడుతున్నాయి? మసి బొగ్గులా కనబడుతున్నాయి. ఈవేళ నీ పాపము నీ మీద ఎలా ఉంది అంటే, పాపము నీ మీద మసి బొగ్గులా కనబడుతుంది. నీ దోషాలు నీ మీద మసి బొగ్గులా కనబడుతున్నాయి. ఒక సంగతి చెప్తాను వినండి. పరమగీతముల గ్రంథంలో సంఘవధువు ఏమనంటుంది అనంటే, 1వ అధ్యాయము 6వ వచనంలో చదవండి. నేను నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి. గమనిస్తున్నారా ప్రియులారా? పరమగీతములో 1వ అధ్యాయములో సంఘవధువు ఎలా కనబడుతుంది? నలుపుగా కనబడుతుంది. వెరీ గుడ్. అదే గ్రంథంలో మీరు 1వ అధ్యాయము నుండి
6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై ఊహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? గమనిస్తున్నారా? మొదటి అధ్యాయములో ఈ వధువు ఎలా కనబడుతుంది అంటే, నేను నల్లని దానను అంటుంది, నలుపుగా కనబడుతుంది. అయితే 6వ అధ్యాయం వచ్చేసరికి నలుపుగా ఉన్న ఈ వధువు ఇప్పుడు ఎలా కనబడుతుందయ్యా అంటే, సంధ్యారాగమంతా సౌందర్యంగా కనబడుతుంది. గమనించాలి ప్రియులారా, మొదటి అధ్యాయములో ఎలాగుంది? నలుపుగా ఉంది. 6వ అధ్యాయం వచ్చేసరికి ఎలా మారింది? సంధ్యారాగమంతా సౌందర్యంగా మారింది. ఈవేళ మనం కూడా ప్రియులారా, ఈ వధువు ఎలాగూ నల్లనిదిగా కనపడి ఈవేళ సంధ్యారాగమంత సౌందర్యంగా ఎలాగూ మార్పు చెందిందో, మనమును ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో కడుగబడి పాపమనే నలుపును తొలగించుకొని సంధ్యారాగమంతా సౌందర్యంగా మనము మారాలి. ఈవేళ వధువు ఎలాగూ 6వ అధ్యాయం వచ్చేసరికి నలుపు లేదు. ఎలా కనబడుతుంది ఇక్కడ? సంధ్యారాగమంతా సౌందర్యంగా ఉంది అని మాటలు మనకు కనబడుతున్నాయి. ఈవేళ మనలో కూడా ఈ విధమైన మార్పు రావాలి. ఎందుకు? వ్యయ ప్రయాసలకు వచ్చి సభలు ఏర్పాటు చేశారు. రెవరెండ్ జానయ్య గారు ఎందుకు ఇంత ఖర్చు పెట్టి ఇది ఏర్పాట్లు చేసి సభ ఎందుకు పెట్టారు అంటే, మన బ్రతుకులలో పాపమని నలుపు పోవాలి, సంధ్యారాగమంతా సౌందర్యములోనికి మనము రావాలి. సంధ్యారాగం అంటే అమ్మా అక్కడ అంతే కదా, అక్కడ ఏముంది? సంధ్యారాగం అంతా ఉందా లేదా? సంధ్యారాగం అంటే ఇప్పుడు మన కీబోర్డ్ అయిగా సార్లు ఒకరు ఉన్నారు, వీళ్ళకి కొన్ని రాగాలు తెలుసు, మనకంటే ప్రత్యేకమైన రాగాలు తెలుసు. ప్రియులారా, వారు ప్రత్యేకమైన కొన్ని రాగాలు వారు ఎరిగిన వారు మనకంటే కూడా. ఇప్పుడు సంధ్యారాగం అంటే ఏంటి చెప్పండి, చెప్పాలి. సంధ్యారాగం అంటే ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు సాయంకాలం పూట మీరు ఆకాశం వైపు సూర్యాస్తమయం వైపు చూస్తే ఆకాశం నిర్మలంగా ఉండి ఒక ప్రత్యేకమైన రంగులు కనబడుతూ స్వచ్ఛంగా చూడముచ్చటగా కనబడుతుందే, దీనిని సంధ్యారాగం అంటారు. అంటే మనం కూడా అలాంటి స్వరూప్యములోనికి మార్చబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాకుల సంగతిని విచారించినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో పాపముని ఆ నలుపు పోగొట్టుకోవాలి, సంధ్యారాగమంత సౌందర్యంలోనికి మనము రావాలి అని గ్రహించాలి. రెండవది, కాకి బుద్ధి దొంగ బుద్ధి. ఇప్పుడు మనం దేని గురించి విచారిస్తున్నాం? కాకులను గురించి విచారిస్తున్నాం. ఎందుకంటే స్వయంగా ప్రభు చెప్పారు కాబట్టి. ప్రియులారా, కాకుల సంగతి విచారించినప్పుడు మనం గ్రహించవలసిన రెండవ మాట ఏమిటంటే, కాకి బుద్ధి దొంగ బుద్ధి. ప్రియులారా, కాకిని చూడండి, మీరు ఎప్పుడైనా మీ చేతులు ఆదమరి చేతిని పట్టుకెళ్తున్నారు అనుకోండి, మొన్న ఇట్లాకి ఒక మూలకు ఒక విలేజ్కి వెళ్తున్నాను, సెంటర్లోకి వెళ్ళిపోయాను, కానీ ఆ మందిరం ఎక్కడో కనబడటంలా. నేను ఆ పాస్టర్ గారితో ఫోన్లో మాట్లాడుతున్నాను, అయ్యా ఇక్కడ ఉన్నాను, అడ్రస్ ఎటో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అని నేను మాట్లాడుతూ కారు స్లోగా వెళుతున్నాను. నా ఎదురుగా ఒక బంగారు తల్లి, వాడు మనవడునో అనుకుంటా,
పిల్లరా వాడికి ఒక లేస్ ప్యాకెట్ వాడి చేతిలో పెట్టి వాడిని చేయి పట్టుకుని వెళుతూ ఉంది. నేను స్లోగా ఆవిడ వెనకాలే కారులో వెళుతున్నాను, ఎందుకంటే అడ్రస్ తెలియదు కాబట్టి. అయితే నా ముందు వెళుతున్న ఆ తల్లికి ఫోన్ వచ్చింది. వెంటనే ఫోన్ మాట్లాడుతూ ఈ పక్కన ఉన్న బుడ్డగాడిని పట్టించుకోకుండా కొంచెం ఆదమరిచి కొంచెం 4 అడుగులు ఎదరికేసింది. ఇటు వెనక్కున్నాడు. నేను కారులో చూస్తూనే ఉన్నాను. ఈలోపు కాకొచ్చి ఆడి దగ్గర ఉన్న ప్యాకెట్ని తనుకుని వెళ్ళిపోయింది. ఆడేమో కెవ్వు అని అరుస్తున్నాడు. ఎప్పుడైతే అరిచాడో ఈ ఫోన్ మాట్లాడిన బంగారు తల్లి ఫోన్ విడిచిపెట్టి వెనక్కి తిరిగి చూసేసరికి అర్థమైపోయింది. ఏడుస్తూ ఉంటే ఆ తల్లి అంటది, ఒరే ఎత్తుకుపోయిందా? నేను అనుకుంటానే ఉన్నానురా, ఆ కాకి బుద్ధి అంతా దొంగ బుద్ధిరా, పసిపిల్లోళ్ళని చూడకుండా నీ చేతిలో లాక్కుపోయింది ఏంటిరా అంటుంది. పిల్లలు గమనిస్తున్నారా? కాకి బుద్ధి ఏంటి చెప్పండి? దొంగ బుద్ధి. ప్రియులరా, చేతిలోది ఎత్తుకుపోయే పరిస్థితులు మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. గమనిస్తున్నారా? మనలో ఈ బుద్ధి ఉండకూడదు, మనలో ఈ బుద్ధి ఉండకూడదు. ప్రియులరా, యేసయ్య ఒక రోజు ఒక దాసుని పిలిచి అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా. ప్రియులరా, ఇదిగో మంచి దాసుడు, నమ్మకమైన వాడు. ఇతనిలో దొంగతనము లేదు, చెడుగు లేదు, ప్రియులరా మోసము లేదు, దగా లేదు. మనము జీవితాలు అలా ఉండాలి. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి తెలుసా? దొంగిలించవద్దు. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే దొంగిలించవద్దు. మనము దొంగిలించకూడదు. ప్రియులరా, మనుషుల దగ్గర మనం దొంగిలించకూడదు, దేవుని దగ్గర కూడా మనము దొంగిలించకూడదు. దేవునికి ఇచ్చే దశమ భాగములు, అర్పణలు లేక కృతజ్ఞత ఏదైనా కావచ్చు, అది దేవుని యొద్ద నుండి మనం దొంగిలించకూడదు. మనుషుల దగ్గర కూడా మనము దొంగిలించకూడదు. మనము నమ్మకమైన వారము కావాలి. కాకి వంటి ఈ బుద్ధి మనలో ఉండకూడదు. ప్రియులరా, ఇలాగ ఉంటే మనమే దేవుని రాజ్య వారసులం కాలేము. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసయ్య కలవరి కొండ మీద సిలువ వేయబడినప్పుడు ఆయనతో పాటు 2 దొంగలు సిలువ వేయబడ్డారు. వారిలో కుడివైపున ఉన్నవాడు దొంగయే కాని దొరగా మారాడు. ప్రియులరా, దొంగ దొరగా మారాడు కాబట్టే ప్రభు అన్నాడు, ఇదిగో నేడే నీవు నాతో పరదేశులో ఉంటావు అని చెప్పాడు. ప్రియులరా, మరి ఒకడు దొంగగానే ఉండిపోయాడు కనుక వానికి పరలోక భాగ్యం ఏమీ దొరకల. వాడితో యేసయ్య ఈ మాట చెప్పలేదు, ఎందుకంటే వాడు దొంగగానే ఉండిపోయాడు కాబట్టి. ప్రియులరా, కాకి వంటి దొంగ బుద్ధి మనం ఉండకూడదు. మనము దొరలుగా ఉండాలి. దైవజనుడు అన్నారు, వచ్చి వేసిన దేవుని సభకు మనము చేరుదము రండి, దొరలవుదము రండి. మనం ఎవరో దొరలం. దొరగా ఉండాలి తప్ప దొంగగా ఉండకూడదు. ప్రియులారా, ఒకవేళ ఆ దొంగ బుద్ధి మనలో ఉంటే కనుక ఆ దొంగవాడు దొరగా మారినట్లు మనం మారాలి. కాకి వంటి దొంగ బుద్ధి మనకు ఉండకూడదు. దొరలా ఉండాలి, దొరలా మార్పు చెందాలి. అప్పుడే దేవుని రాజ్యములో మనము ఉండగలము అనే సంగతిని నేను గుర్తు చేస్తున్నాను. కాకులను గూర్చి మనం విచారిస్తున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? అయ్యో, ఈ బుద్ధి ఉంటే నేను దేవుని రాజ్యములోనికి వెళ్ళలేను. కాబట్టి దొంగ బుద్ధిని తొలగించుకొని దొరగా నేను రూపాంతరము చెందాలని మన బ్రతుకులలో మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఇక 3వది, కాకి హేయమైనది. ప్రియులారా, కాకి హేయమైన జీవిగా కనబడుతుంది. మీరు లేవికాండము 11వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. 11
లేవి కాండము 11:13. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. పక్షులలో వీటిని హేయముగా ఎంచుకొనాలి. ప్రియులారా, హేయమైన పక్షుల లిస్టు చెప్తున్నాడండి దేవుడు ఇక్కడ. చదవండి. వీటిని తినవద్దు, వీటిని తినవద్దు, ఇవి హేయములు, ఇవి హేయములు. పక్షిరాజు, పెద్ద బూరువ. అమ్మ, దేవునికి హేయమైనవి ఏంటో చెప్పబడుతున్నాయి. చదవండి. పెద్ద బూరువ, కౌచ పక్షి, గద్ద. చదవండి. తెల్ల గద్ద, ప్రతి విధమైన గద్ద, ప్రతి విధమైన కాకి, ప్రతి విధమైన కాకి దేవునికి చెప్పండి హేయమైనది, హేయమైనది. ఇదే మాట మనకు మరొక చోట కనబడుతుంది, చూసారా? ద్వితీయోపదేశ కాండం 14:11 చదవండి. ద్వితీయోపదేశ కాండం 14:11 చదవండి. పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును, మీరు తినరానిది మీరు తినరానిది ఏంటో తెలుసా? పక్షిరాజు, క్రౌంచు పక్షి, పిల్లి గద్ద, గద్ద, తెల్ల గద్ద, ప్రతి విధమైన కాకి, ప్రతి విధమైన కాకి మీరు తినకూడదు, ఇవి నాకు హేయములు అని దేవుడు ద్వితీయోపదేశ కాండములోను లేవి కాండములోను బహు స్పష్టముగా వ్రాయించాడు. ఇవి నాకు హేయములు అని చెప్పాడు. ఇవి నాకు హేయములు, ఇవి నాకు ఇష్టమైనవి కావు అని చెప్పాడు దేవుడు. ప్రియులారా, కాకి ఎలాగూ హేయమైనదో, ఈవేళ మానవ జీవితములో అనేకులు పాపమును బట్టి దేవునికి హేయమైన వారుగా కనపడుతున్నారు. దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ఈ సంగతి మర్చిపోకూడదు. ఈవేళ అనేక మంది తమ పాపమును బట్టి దేవునికి హేయమైన వారుగా మారారు. ప్రియులారా, మనలో దేవునికి హేయమైనది ఏదైతే ఉందో దానిని తొలగించుకోవాలి. ఈవేళ పాపమును బట్టి ఈవేళ మనుషులందరూ దేవునికి హేయమైన వారుగా కనపడుతున్నారు. కాకి హేయమైనది, హేయమైనది. మనం దేవునికి హేయమైన వారుగా ఉండకూడదు, దేవునికి హేయమైన వారుగా ఉండకూడదు. దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి, దేవునికి మనం ప్రియమైన వారిగా ఉండాలి, దేవునికి మనము ప్రియమైన బిడ్డలుగా ఉండాలి. ప్రియులారా, యేసయ్య బాప్తిస్మం పొంది బయటకు వస్తుంటే ఒక శబ్దం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రియులారా, ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. మరి కాకిని కూర్చి ఏమంటున్నాడు? ఇది హేయమైనది. అమ్మా, గమనిస్తున్నారా? నీ దేవుడు నిన్ను చూచి అయ్యో వారు నాకు హేయులు అనకూడదు. వీరు నా ప్రియమైన వారు, వీరి యందు నేను ఆనందిస్తున్నానని దేవుడు చెప్పాలి. నీవు దేవునికి హేయుడుగా ఉండకూడదు, నీ కుటుంబం దేవునికి హేయమైనదిగా ఉండకూడదు. నిన్ను చూచుచున్న నీ దేవుడు నిన్ను ప్రియమైన వారిగా హత్తుకునే క్రైస్తవ విశ్వాస జీవితము మన బ్రతుకులలో ఉండాలి. దేవుని ప్రియబిడ్డలారా, గమనిస్తున్నారా? మనం దేవుని ఎదుట ఎలా ఉన్నాం? హేయులుగా ఉన్నామా, ఇష్టలుగా ఉన్నామా? హేయులుగా ఉన్నామా, ఇష్టలుగా ఉన్నామా? మనం హేయులుగా కాదు, ఇష్టలుగా ఉండాలి. అప్పుడే నీకిష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగుతుంది అనే భాగ్యానికి మనం వారసులం అవుతాం. 4వ మాట చూద్దాం. కాకులను విచారించినప్పుడు మనకు అర్థమయ్యే మరొక అంశం ఏమిటో తెలుసా? 4వది, కాకులు ఇటు అటు తిరిగే బుద్ధి కలిగినవి. ఏంటి చెప్పండి? కాకులు ఇటు అటు తిరిగే బుద్ధి కలిగింది. ఏం పడితే చెప్పేస్తున్నాడు అయ్యారు అనుకుంటున్నారేమో. లేదమ్మో, ఆదికాండం చదవండి, మీరే చూదురు గారు. ఆదికాండం 8:6 చదవండి. 8:6 చదవండి. ఆదికాండం 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అమ్మా, దేన్ని బయట విడిచిపెట్టాడంట?
కాకిని బయటకు విడిచిపెట్టాడు. అది బయటికి వెళ్ళి, ఏది బయటికి వెళ్ళి? వెరీ గుడ్, మీకు అర్థమైపోయింది. కాకి బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అతడు చేయి చాపి దాన్ని పట్టుకుని ఓడలోనికి తీసుకును. మరి 7 దినములు తాలి దాటిపోయినట్టు 7వ వచనం. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగు. అమ్మా గమనిస్తున్నారా? కాకిని విడిచిపెడితే ఏమైందట? నీళ్లు ఇంకిపోవు వరకు అది భూమి మీద ఇటు అటు తిరుగుతుందంట. ప్రియుల, కాకిని విడిచిపెట్టాడు. నోవహు జలప్రళయ కాలంలో ఓడ హరారాతు కొండ మీద ఉండిపోయింది. మరి భూమి మీద పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ప్రియులరా ఇప్పట్లా గూగుల్ సెర్చింగ్ చేసే పరిస్థితులు అప్పుడు లేవు కదా. కాబట్టి ప్రియులరా కాకిని విడిచిపెడితే ఈ కాకి ఏం చేసిందంట? అమ్మా ఇటు అటు తిరుగుతుందంట. అసలు ఇటు అటు తిరిగే బుద్ధి ఎవరిదే? కాకిదేలే. కాకి కంటే ముందు మీరు యోబు గ్రంథాన్ని చూస్తే, యోబు గ్రంథంలో ఒకరోజు అపవాది ప్రభు దగ్గరకు వచ్చాడు. అప్పుడు ప్రభు అడిగాడు, సాతానా నీవెక్కడి నుంచి వచ్చావు అని. ఆ భాగం ఎవరైనా తీసారా? చదవండి. ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే ఏమని రిప్లై ఇచ్చింది? ఏమని రిప్లై ఇచ్చింది? నీవు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు, నేను ఇటు అటు తిరుగులాడుచు. అందులో గమనిస్తున్నారా? ఇటు అటు తిరిగే బుద్ధి, అసలు ఆ బుద్ధికి జనకుడు ఎవరో? అమ్మా అపవాది. అర్థమైందా? ప్రియులారా ఇటు అటు తిరిగే బుద్ధి సాతానుది. అయితే ఆ బుద్ధి ఇప్పుడు ఎవరిలో కనబడుతుంది? కాకిలో కనబడుతుంది. ప్రియులారా ఇప్పుడు చెప్పండి, ఇటు అటు తిరిగే బుద్ధి ఎవరిదయ్యా అంటే కాకిది. కొంతమంది ప్రార్థన జరుగుతుంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అర్థమవుతుందా? అయ్యగారు వాక్యం చెప్తుంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. దైవ ధ్యానం జరుగుతుంటే అటు ఇటు తిరుగుతుంటారు. ప్రియులారా అటు ఇటు తిరిగే బుద్ధి అపవాది బుద్ధి. ప్రియులారా అది కాకి బుద్ధి. అట్లాంటి బుద్ధి మనలో ఉండకూడదు. కొంతమందిలో స్థిరత్వం ఉండదండి. కొంతమందిలో స్థిరత్వం ఉండదు. ప్రియులారా స్థిరత్వం లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇటు దేవుళ్ళు 4 అడుగులు, లోకంలో 4 అడుగులు, అక్కడికో అడుగు ఇక్కడికో అడుగు వేస్తూ ఉంటారు. నేనంటాను, ఇదిగో దేవుడు మంచి మందిరాన్ని మీకు ఇచ్చారు, మంచి అభిషక్తుని ఇచ్చారు, మంచి సాక్ష్యం కలిగిన గొప్ప అయ్యగారు రెవరెండ్ షాన్ అయ్య గారు. నేను ఆనందిస్తాను అయ్యగారిని బట్టి. మంచి భక్తి కలిగినటువంటి దైవజనుని దేవుడు మీకు ఇచ్చారు. ఈ గ్రామంలో మంచి భక్తి కలిగిన వారి సాక్ష్యం కొన్నిసార్లు నాతో పంచుకోవడం జరిగింది. మంచి సాక్ష్యం కలిగిన దైవజనుని దేవుడు మీకు ఇచ్చారు. మంచి మందిరాన్ని దేవుడు మీకు ఇచ్చారు. కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న యవన బిడ్డను దేవుడు విజయ్ కుమార్ను మీకు ఇచ్చాడు. కాబట్టి మీరు ఈ సంఘంలో ఎలా ఉండాలో తెలుసా? స్థిరమైన వారిగా ఉండాలి. అటు ఇటు తిరిగేవారుగా ఉండకూడదు. దేవుని సంఘంలో దేవుని బిడ్డలు అటు ఇటు తిరిగేవారుగా ఉండకూడదు. ఎలా ఉండాలో తెలుసా? స్తంభంలా ఉండాలి. సంఘంలో విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? స్తంభంగా ఉండాలి. స్తంభం అలా తిరగదు, ఎలా తిరగదు, ఎలాగా తిరగదు. ప్రియులారా గమనిస్తున్నారా? దేవుని సంఘంలో దేవుని బిడ్డలు ఎలా ఉండాలి అంటే స్తంభంలా ఉండాలి. కానీ అటు ఇటు తిరిగే చంచల మనస్తత్వం కలిగిన వారిగా ఉండకూడదు. ప్రియులారా
ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే అది ఎవరి బుద్ధి? కాకి బుద్ధి, ఇంకా సాతాను బుద్ధి. ప్రియులారా, అటు ఇటు తిరిగే సాతాను బుద్ధి మనకు ఉండకూడదు. అందుకే యేసయ్య ఎవరిని గురించి విచారించమన్నాడు? కాకులు గూర్చి విచారించమని చెప్పింది. అందుకే ప్రియులారా, కాకును గూర్చి విచారించినప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇలా అటు ఇటు తిరిగే బుద్ధి మనం తొలగించుకొని దేవుని సంఘంలో మనము స్థిరులుగా ఉండాలి. ఇప్పుడు లోతు భార్యను, లోతు కుటుంబాన్ని, బిడ్డలను దేవదూతలు సొదొమ నాశనములో నుంచి బయటకు తీసుకొస్తున్నారు. ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలి. దేవుని దూతలు నడిపిస్తున్నారు కనుక దేవుని దూతల వైపు చూడాలి. కానీ లోతు భార్య ఏం చేసింది? ప్రియులు, దీన్నే అటు ఇటు తిరిగి చూడటం అంటే అర్థమవుతుందా? అక్కడికక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది. పేతురు గారిని చూడండి, యేసు ప్రభు నీళ్ల మీద నడుస్తున్నాడు. ప్రియులారా, ఈయన్ను కూడా ఆయన ఎలా నడిపిస్తున్నాడు? నీళ్ల మీదే నడిపిస్తున్నాడు. ప్రియులారా, ప్రభు ఎలా నడుస్తున్నాడో పేతురు అలాగే నడుస్తున్నాడు. ఎంత భాగ్యం అండి! ప్రభు వలే పేతురు నడిపిస్తున్నాడే, ఆ నడిపించే గొప్ప భాగ్యం. ఊహించుకోండి ఒకసారి, నీళ్ల మీద నడిస్తే, నీళ్ల మీద నడిపిస్తున్నాడు దేవుడు పేతురుని. ఒకసారి ఊహించుకోండి. మీరు చుట్టుపక్కల చెరువులో, కాలంలో ఉంటే దాని మీద మీరు ఎలాగ నడుస్తున్నట్లు ఒకసారి ఊహించుకోండి. అసలు ఎట్లాంటి పరిస్థితి అది! ఎంత ఆశ్చర్యం కదా! అలాంటి పరిస్థితిలో పేతురు నడిపిస్తూ ఉంటే, ప్రియులారా, పేతురు ఎవరిని చూడాలా? దేవుని వైపు చూడాలి. కానీ అటు ఇటు చూశాడు, అంతే. దెబ్బకేమయ్యాడు? దేవుని ప్రియపడలారా, దేవుని వైపు చూడండి. లోకం వైపు అటు ఇటు తిరగొద్దు. ప్రియులారా, లోక కార్యాల వైపు తిరగొద్దు. అటు ఇటు తిరిగే బుద్ధి, కాకి బుద్ధి, అపవాది బుద్ధి మనకు వద్దు. ఇక 5వది, కాకి ఆహారం మాలిన్యం. కాకి ఆహారం ఏంటి చెప్పండి? మాలిన్యం. మాలిన్యం. కాకి కులిపోయినవి తింటది, పురుగులు పట్టేసినవి తింటది, వ్యర్థాలను తింటది. ప్రియులారా, కాకి ఆహారం ఏదైనా తినేస్తుంది. ఇంకా ఏదైనా తినేస్తుంది. అంటే ఎట్లాంటి మలినమైనవైనా సరే కాకి తినేస్తుంది. కాకి ఆహారం మాలిన్యం, మలినమైనది. మరి మనమేం తినాలి? మేలైనది తినాలి. కాకి ఆహారం మాలిన్యం, మన ఆహారం మేలైనది తినాలి. అది మలినమైనది తింటుంది, మనం మేలైనది తినాలి. ప్రియులారా, మలినమైనది ఏంటి అంటే ఏదైనా వ్యర్థమైనవి. మరి మేలైనది ఏంటి చెప్పండి? మేలైన ఆహారం ఏంటి చెప్పాలి? మేలైన ఆహారం ఏంటి? వాక్యాహారమే మేలైనది. ప్రియులారా, మేలైన ఆహారం ఏది విశ్వాసికయ్యా అంటే వాక్యాహారమే మేలైన ఆహారం. అందుకే భక్తుడు అంటాడు, నీ ఆ గ్రంథమును, ఆ పుస్తకమును నేను తీసుకొని దానిని తినివేసి తిని ఆ గ్రంథాన్ని నేను తినేసాను అంటాడు. ప్రియులారా, మనకు మేలైన ఆహారం ఏది అంటే వాక్యాహారమే. అందుకే దైవజనుడు అన్నారు, వాక్యాహారము తినని ఎడల పరమాత్మకు లభించుట ఎట్లు అన్నారు. ప్రియులారా, మనకు మేలైన ఆహారం దేవుని వాక్యం. దేవుని వాక్యం మనకు మేలైన ఆహారం. మనం మలినమైనది, కాకి వలె మలినమైనది తినకూడదు. మేలైనది ఏంటనుకున్నాం చెప్పండి? వాక్యాహారం, దేవుని వాక్యం. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం కాబట్టి. మరి మలినమైనదంటే నేను చెప్పనా? సీరియళ్ళు, సినిమాలు. అమ్మా చెప్పండి, మలినమైనదంటే సీరియళ్ళు, సినిమాలు, ఇక ఎట్లాంటి వగైరా కథలు, కల్పితమైనవి. ప్రియులారా, ఇవన్నీ కూడా ఎట్లాంటివో తెలుసా? ఇదే మలినమైన ఆహారం అంటే.
ప్రియులారా, దేవుని వాక్యమనే ఆహారమును మనం మేలైనది అయ్యున్న ఆహారాన్ని మనం పుచ్చుకోవాలి. మలినమైనది తినకూడదు. ఇప్పుడు మీటింగ్ అయ్యారు వదిలేశారు అనుకోండి, భోంచేసి చకచక ఇంటికి వెళ్ళిపోయి మీరు ఇంటికి వెళ్ళగానే వెతికేది ఏంటో తెలుసా? ఎక్కడెట్టవరా? తల్లేదో చెప్తుంది, రిమోట్ అంట. ఏ రిమోట్? టీవీ రిమోట్. మరి ఎక్కడెట్టవరా? దేవుని ప్రియబిడ్డలారా, గమనిస్తున్నారా? ఎప్పుడైనా బైబిల్ కొరకాలకి ఎతికారా? ప్రార్థన చేసుకోవాలరా? ఆ ప్రార్థన కొరకైన ప్రత్యేకమైన ఏర్పాటు ఏదైతే ఉందో దాని కొరకు ఆతురత పడ్డామా? దేవుని ప్రియబిడ్డలారా, గమనిస్తున్నారా? ఎట్లాంటివేవి మనం దృష్టించాం. ప్రియులారా, మేలైనది విడిచిపెడుతున్నారు ఈవేళ చాలా మంది. మలినమైన దాని కొరకు పాకులాడుతున్నారు చాలా మంది. అమ్మా, నీవే ఆహారం తింటున్నావు? మేలైన ఆహారం తింటున్నావా? మలినమైన ఆహారం తింటున్నావా? ఏం తింటున్నావు? మేలైన దేవుని వాక్యాన్ని నీవు కలుగున్నావా? మీరు ప్రతిరోజు బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? చేతులెత్తండి. పర్వాలేదండి. ఏంటి ఇలాగా అంటే ఒక మాట చదువుతున్నారు అంతేనా? అమ్మా అంటే వీళ్ళు చాలా మంది ఏం చదవటం లేదు. ఈరోజు టీవీ చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతని చూడనోళ్ళు ఆ చివరి బంగారు బాబు కనబడితే ఇక్కడికి ఒకళ్ళిద్దరు. ప్రియులారా, ఈవేళ బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, ఎంతమంది ఉన్నారు? చేతి ఎత్తండి. ఇవాళ బైబిల్ చదివారు. ఈ రోజు మట్టుకి బైబిల్ చదివిన వాళ్ళు ఒకసారి చేయతండి. గట్టిగా పట్టుమని 10 చేతులు లేవా? ఏమ్మా అంటే మేలైనది తింటున్న వాళ్ళు తక్కువ, చెప్పండి. మలినమైనది తింటున్నవారు ఎక్కువ. ప్రియులారా, ఏం తింటున్నాం మనం? ఏ ఆహారమును తీసుకుంటున్నాం మనం? ప్రియులారా, వాక్యం అనే ఆహారాన్ని, మేలైన ఆహారాన్ని తినాలి మనం. ప్రియులారా, గమనిస్తున్నారా? మరి మీకు చెప్పానో లేదో కానీ ఒక సంగతి చెప్తాను, వినండి. మీకు టెస్ట్ పెడతాను ఇప్పుడు. ప్రియులారా, మీరు మేలైనది తింటున్నారు, మలినమైనది తింటున్నారు. ప్రియులారా, చాలా మంది అవ్వలు తాతలు కథలు చెప్తా ఉంటారండి. ఏం చెప్తారో తెలుసా? కాకులు దూరని కారడవిలు, చీమల దూరని చిట్టడవిలు, రాజుగారు గుర్రం మీద టిక్కు టిక్కుమని అన్నాడండి. ఇలా చెప్తా ఉంటే నోరాలించి వింటారయ్యారా? ఎప్పుడైనా మీ తాతను అడిగారా? తాత, కాకులే దూరవే, చీమలే దూరవే, మరి రాజుగారు గుర్రం ఎలా దూరింది తాత అని ఎప్పుడైనా అడిగావా? అసలు అడగవు. ఎందుకంటే నీకు వాటి మీద ఉన్న మమకారం ఆ రేంజ్లో ఉంటుంది. మీకు సంగతి చెప్తాను చూడండి. ముసురుగాంత ఊళ్ళోనంట వాక్కాంత వాకల్ని ములక్కాడంత ముసరమ్మ తుడుస్తుందంట. ఎప్పుడైతే ఈ ములక్కాడంత ముసరమ్మ వాక్కాంత వాకల్ని తుడుస్తుందో, ఈలోగా బీరకాంత బీరువాలోని బంగారదుంపంత బంగారాన్ని దొండకాంత దొంగెత్తుకుపోయాడంట. ఎప్పుడైతే బీరకాంత బీరువాలోని బంగారదుంపంత బంగారాన్ని దొండకాంత దొంగెత్తుకుపోయాడో, వెంటనే ములక్కాడంత ముసలమ్మ పొట్లకాయంత పోలీస్కి కాకరకాయంత కంప్లైంట్ రాసిందంట. వెంటనే కాకరకాయంత కంప్లైంట్ అందుకున్న పొట్లకాయంత పోలీసు లవంగమంత లాఠీ పట్టుకుని, జీలకర్రంత జీవేసుకుని ఈ దొండకాయంత దొంగోడు వెనకాల పడ్డాడంట. ఈ దొండకాయంత దొంగోడు వెనకాల పడి చివరకు వాటిని పట్టుకుని గుమ్మడికాయంత గుద్ది ఆడి దగ్గరున్న బంగాళదుంపంత బంగారాన్ని తీసుకుని వాడిని జాంకాయంత, అయ్యారా ఇవాళ నాకంటే స్పీడ్గా ఉన్నారండి. పిల్లల తాటికాయంత, అమ్మా ఇది గుర్తుంది మీకు? పోయిన వారంలో మా జానయ్య గారు ఏం ప్రసంగం చెప్పాడు, లేక అంత ముందు శుక్రవారం మా విజయ్ కుమార్ ఏం ప్రసంగం చెప్పాడు అంటే చెప్తారా? చెప్పండి, చెప్తారా? ప్రియులారా, ఏ ఆహారం మీద మనకు ఆసక్తి ఉంది? ఏ ఆహారం మీద మనకు ఆశ ఉంది, ఆసక్తి ఉంది గ్రహించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. మేలైనది తినండి, మలినమైన దాని మీద
ఆసక్తిని విడిచిపెట్టమని నేను మనవి చేస్తున్నాను. ఇక ఆరవదిగా కాకి గూర్చి మనం విచారించినప్పుడు కాకి స్వరం అపస్వరం, కాకి స్వరం అపస్వరం. ఇప్పుడు ఇందాక చాలా మంది పాటలు పాడారు, చక్కగా పాటలు పాడారు. ఇప్పుడు నిలవబడి ఎవరైనా బాగా పాటలు పాడారనుకోండి, వాళ్ళని ఏమంటాం? బాగా పాడు కూడా అంటామా మనవా? బాగా పాడారు ఏమంటాం? అమ్మా కోకిలా పాడాడురా, లేక పాడిందమ్మా అంటారు. అది ఒకవేళ ఏవైనా స్వరం సరిగా లేనోడు ఎవడైనా వచ్చి ఏ బంగారు తైలైనా వచ్చి పాట పాడారనుకోండి అంటారా? ఇక మళ్ళీ ఆయన పాడవరు అనమాట. ఒకవేళ అలా పాడితే ఏమంటా? ఏ స్వరం రా, కాకి స్వరం రా, కాకి ఇది గొంతు ఏంటి ఇట్లా ఉంది అంటాం. ప్రియులారా గమనిస్తున్నారా? బాగా పాడితే కోకిల స్వరం అంటాం, సరిగా పాడలేకపోతే కాకి స్వరం అంటాం. ఎందుకంటే కాకి స్వరం అపస్వరంగా మనం భావిస్తుంటాం, అపస్వరంగా భావిస్తుంటాం. ఈవేళ అనేక మంది విశ్వాసుల నోట అపస్వరాలు ఉన్నాయి. ప్రియులారా కాకి స్వరం ఎలా అపస్వరమో ఈవేళ అనేక మంది జీవితాలలో, అనేక మంది బ్రతుకుల్లో అపస్వరం ఉంది. ఏంటి అపస్వరం చెప్పమంటారా? బూతులు, పోకిరి మాటలు, సరసూక్తులు, ఇట్లాంటి అపస్వరం. ప్రియులారా గమనిస్తున్నారా? చాలా మంది నోటిలో ఈ అపస్వరం ఉంది. అందుకే పౌలు గారు అంటాడు, మీ నోట ఆశీర్వాద వచనాన్ని మీరు పలకండి, మీ నోట భూతులైనను సరసక్తులైనను పోకిరి మాటలైనను మీ నోట వసింపవద్దు అంటాడు. దేవుని ప్రియబిడ్డలారా గమనిస్తున్నారా? మన నోట దేవుని మాట ఉండాలి, మన నోట దేవుని పాట ఉండాలి తప్ప బూతులు, పోకిరి మాటలు, సరస్వతులు, ద్వంద్వ అర్థాలతో పలికే మాటలు మన నోట ఉండకూడదు. ఎట్లాంటి అపస్వరం మన నోట ఉండకూడదు. ఒక మాట చెప్పంటారా? ప్రార్థన చేస్తున్న నోటితో బూతులు మాట్లాడుతుంటే ఆ ప్రార్థన దేవుడు వింటాడు అనుకుంటున్నారా? ప్రార్థన చేస్తున్న నోటితో పోకిరి మాటలు మాట్లాడితే దేవుడు నీ మనవి అంగీకరిస్తాడు అనుకుంటున్నారా? ఎప్పటికీ కాదు ప్రియులారా. దేవుని ప్రియులారా, ప్రార్థిస్తున్న నీ నోరు, దేవుని స్తుతిస్తున్న నీ నోరు, ప్రభు రక్త మాంసాలు పుచ్చుకుంటున్న ఈ నోటితో నీవు బూతులు మాట్లాడకూడదు, సరసొత్తులు మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. ప్రసంగి ఏమంటాడు తెలుసా? నీ దేహమునకు శిక్ష నీ నోటి వలన కలుగనీయకుము. ఇదిగో నీ దేహమునకు శిక్ష నీ నోటి వలన నీకు రానీకు తెచ్చుకోకు అంటాడు. అవును ప్రియులారా, మన నోటి మాట సరిగా ఉండాలి, మన నోటి మాట సరిగా ఉండాలి ప్రియులారా. గమనిస్తున్నారా? చాలా మంది అంటారు, ఏం చేయమంటారా కదా, ఓ మీరు కూడా తిట్టేస్తా ఉంటే నేను కూడా మనసాక ఏం చేశాను. మరి అలాంటప్పుడు దేవుని నమ్ముకున్న నీకు, దేవుని యందు దేవునికి వెలుపల ఉన్న ఆమెకు ఏంటి తేడా చెప్పండి? ఏంటి ప్రత్యేకత చెప్పండి? లోకంలో ఉన్న వారి వలె నీవు తిరిగితే దేవుని నమ్ముకున్న నీ ప్రత్యేకత ఏంటి చెప్పండి? దేవుని ప్రియబిడ్డలారా గమనిస్తున్నారా? లోకములో నుండి నీ దేవుడు నిన్ను ప్రత్యేకించాడు, తన స్వరక్తమిచ్చి నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఏ పరిస్థితిలోనూ మన నోట ఇలాంటి అపస్వరాలు రాకూడదు. కాకి స్వరం అపస్వరం ప్రియులారా, నీ నోట ఇలాంటి అపస్వరం రాకూడదు. అలా రాకుండా మనం చూసుకుంటే నీ నోట దేవుడు ఆశీర్వాదకరమైన దేవోక్తులను నిలుపుతాడు అనే సంగతిని నేను గుర్తు చేస్తున్నాను. అందుకే బైబిల్ తెలియజేస్తుంది, వారు నోరు
తెరిచిన సమాధి అని ప్రభు కొందరిని గూర్చి అన్నారు. దేవుని ప్రియబడులారా, మన నోరు అలా ఉండకూడదు ప్రియులారా, మన స్వరం అలా ఉండకూడదు ప్రియులారా. దేవుని ఇక్కడ ప్రార్థించి స్తోత్రాలు వల్లించి బయట లేనిపోని మాటలు మాట్లాడే వారిగా ఎట్లాంటి అపస్వరం మన బ్రతుకులో ఉండకూడదు. అలా ఉంటే ఆ నోటితో చేసే మనవి దేవుడు స్వీకరిస్తాడు అనుకోవడం తప్పు. ఇక మరొక మాట చెప్తాను, 7వదిగా కాకి కృతజ్ఞత లేనిది. కాకుల సంగతిని విచారించినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, కాకి కృతజ్ఞత లేనిది. కృతజ్ఞత లేనిది ప్రియులారా, మనం ఆదికాండం 8వ అధ్యాయంలో 6-7 వచనాలు చదువుకున్నాం కదా. ఈ కాకిని నోవహు వెలుపలికి విడిచిపెట్టాడట. వెలుపలికి విడిచిపెట్టాడు, నీళ్లు తగ్గినవో లేవో చూడటానికి. ఎందుకు విడిచిపెట్టాడు అనంటే, నీళ్లు తగ్గినవో లేవో చూసి రమ్మని పంపాడు. మరి ఇదేం చేస్తుంది? వెళ్ళి అటు ఇటు తిరుగుతుంది. అసలు కృతజ్ఞత ఉందంటారా దీనికి? కృతజ్ఞత ఉందంటారా దీనికి? ప్రియులారా, ఆ రోజుల్లో ఎన్నో ప్రాణులు చచ్చిపోయాయి, ఎన్నో మొక్కలు, ఎన్నో ప్రాణులు చచ్చిపోయాయి. కానీ నోవహు ఈ కాకిని మాత్రం వాడలో ఉంచి, తనకు జీవమిచ్చి లేక ఆహారం ఇచ్చి, దానికి సౌకర్యం చేసి, వాడలో దానిని జలప్రళయము నుండి తప్పించి ఆదరించి దానిని కాపాడి సంరక్షించిన యజమాని ఎవరు? నోవహే కదా. ప్రియులారా, అప్పుడు నోవహు ఒక పని అప్పగిస్తే ఆ పని చేయకుండా ఇదేం చేస్తుంది? అటు ఇటు తిరుగుతుంది. సహజంగా ఏం చేయాలో తెలుసా? అయ్యో, ఎన్నో ప్రాణులు చనిపోతే నా యజమాని అయిన నోవహు నన్ను సంరక్షించి నన్ను వాడలో ఆహారం ఇచ్చి పోషించాడు, కాబట్టి నా యజమాని చెప్పిన పని నేను చేయాలి అనే కృతజ్ఞత ఉండాలిగా. అలాంటి కృతజ్ఞత ఈ కాకికి లేదు. కొంతమందికి కృతజ్ఞత ఉండదు దేవుని మీద. ప్రియులారా, దేవుని ఎన్ని కార్యాలు చేసినా, దేవుడు ఎన్ని మేళ్లు చేసినా కొంతమందికి కృతజ్ఞత ఉండదు. దేవుని యొద్ద కాకుండా లోకంలో తిరుగుతుంటారు చాలా మంది. ప్రియులారా, గమనిస్తున్నారా? ఇక్కడ కృతజ్ఞత లేకుండా ఉంది. కృతజ్ఞత లేకుండా ఈ కాకి చేసిన మేలు మర్చిపోయి అటు ఇటు తిరుగుట అనేది మనం చూస్తున్నాం. ఈవేళ మన జీవితంలో దేవుడు ఎన్నో ఉపకారాలు చేసిన, ఎన్నో మేళ్లు చేసిన, ఎన్నో కార్యాలు చేసిన ఆ దేవుడి మాట వినకుండా, ఆ దేవుడు చెప్పింది చేయకుండా, ఆ కర్తవ్యాన్ని నెరవేర్చకుండా మనం కూడా మన ఇష్టానుసారంగా తిరుగుతున్నామేమో. దేవుని ప్రియబడులారా, అప్పుడప్పుడు పిల్లల్ని చక్కగా రెడీ చేసి స్కూల్కి పంపుతాం అనుకోండి, వాడు స్కూల్కి వెళ్ళకుండా మధ్యలో ఏదో పిల్లలతో ఆటలాడుకుంటున్నాడు అంటూ, గోలీలో ఏదో ఆటలాడుతున్నాడు అనుకోండి, ప్రియులారా, వాడికి సరైన బుద్ధి ఉన్నట్లు అంటారా? అమ్మా లేదే. ప్రియులారా, ఇక్కడ కూడా ఈ కాకి అదే స్థితిలో కనపడుతుంది. తను పెంచి పోషించిన యజమాని మాట మీద ఈ కాకి కృతజ్ఞత లేదు. కాకి కృతజ్ఞత లేనిది. బైబిల్ చెప్తుంది, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనం మరువకూడదు. ప్రియులారా, కొంతమంది దేవుడు ఎన్నో మేళ్లు చేస్తాడు, ఎందరినో స్వస్థపరుస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆదివారం ఆరాధనకు రాకుండా ఒక ప్రక్క ఆరాధన జరుగుతుంటే ఊళ్ళో అటు ఇటు తిరుగుతూ ఉంటారన్నమాట. శుక్రవారం సన్నిధి జరుగుతుంటే సన్నిధిలో ఉండరు, అక్కడక్కడ తిరుగుతుంటారు. ప్రియులారా, ఏం లేదు, వారికి కృతజ్ఞత లేదు. ప్రియులారా, నీకు విషయంలో కూడా దేవుడిని ఉపకారాలు చేసిన కృతజ్ఞత లేకుండా ఉన్నారేమో. కాకుల సంగతి విచారించినప్పుడు మనం తెలుసుకోవాల్సింది, మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని ఎదుట కృతజ్ఞత కలిగి ఉండాలని మనం చేస్తున్నాను. ప్రియులారా, ఒక సంగతి చెప్తాను వినండి. 7 విషయాలు మనం నేర్చుకున్నాం కదా. ప్రియులారా, ఇవన్నీ కాకిలో
ప్రియులరా ఉండేటువంటి కొన్ని అవలక్షణాలు మనం ధ్యానం చేశాం. ఇట్లాంటి అవలక్షణాలేవి మనలో ఉండకూడదు అని మనం నేర్చుకుంటున్నాం. అయితే ఇలాంటి అవలక్షణాలన్నీ కలిగిన కాకి ఒక రోజున మార్పు చెందింది. ఈ అవలక్షణాలు కలిగిన కాకి ఒక రోజున మార్పు చెంది ప్రత్యేకింపబడి దేవుని పనిలో వాడబడినట్లు బైబిల్ చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఇది అవలక్షణాలు కలిగిన కాకట ఒక రోజున మార్పు చెంది ప్రత్యేకింపబడి ప్రతిష్ఠించబడి దేవుని పనిలో వాడబడుట మనం చూస్తున్నాం. ఒకసారి ఆ మాట చూద్దామా? రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 17:2. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము, ఆ వాగు నీరు త్రాగుదువు. గమనిస్తున్నారా? అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని. గమనిస్తున్నారా? ఇన్ని అవలక్షణములు కలిగిన కాకి ఇప్పుడు దేవుని సన్నిధిలో వాడబడుతున్నంతగా మార్పు చెందింది. గమనిస్తున్నారా ప్రియులారా? ఈ అవలక్షణాలు కలిగిన కాకే ఒక రోజున ఏమైందంటే మారిపోయింది, పూర్తిగా మార్పు చెందింది పూర్తిగా. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, ఏలియా నీవు కెరీతు వాగు దగ్గర ఉండు, ఆ వాగు నీరు నీవు తాగుతావు. అతడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని. దేనికి ఆజ్ఞాపించాడట? కాకులకు ఆజ్ఞాపించాడు. దేవుని ప్రియబిడ్డలారా గమనిస్తున్నారా? ఇప్పుడు కాకులకు ఆహారం పట్టుకెళ్లాల్సింది ఎవరో? ఏలియాకు ఆహారం పట్టుకెళ్లాల్సింది ఎవరో? కాకులే. ఏలియాకు భోజనం పట్టుకెళ్లాల్సింది ఎవరయ్యా అంటే కాకులు. ఇందాకేం చెప్పుకున్నాం? ఎవడి చేతిలో ఏం దొరికితే అది పట్టుకుని తినివేసే నైజం కలిగిన కాకి ఇప్పుడు ఏం చేయాలి? రొట్టెను మాంసమును తన నోట కరుచుకొని ఏం చేయాలి? తినేసే అవకాశం లేదు. ఏం చేయాలి? తన భక్తుడైన ఏలియాకు ఇవ్వాలి. ప్రియులారా చూశారా? తన నైజాన్ని బిగబెట్టుకొని, ప్రియులారా తన నైజాన్ని బిగబెట్టుకొని ఆహారమును కరుచుకొని ఏలియాకు అందిస్తూ ఉంది. అంటే దేవునికి ఎంత లోబడిందో చూసారా? దేవునికి, దేవుని ఆజ్ఞకు ఎంత లోబడిందో చూసారా? దేవుని ప్రియబిడ్డలారా, ఎవరి చేతిలో ఏం దొరుకుతుందా అది తీసుకుని తినివేద్దాం అనుకున్న ఈ కాకి ఈ రోజు మరొకరికి ఆహారంగా అందించేటందుకు ఒక సాధనంగా వాడబడటం అనేది మనం చూస్తున్నాం. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని. ఈ కాకులు ఏం చేయాలి ఇప్పుడు? ఈ కాకి ఏం చేయాలి ఇప్పుడు? ఉదయమందు రొట్టెను మాంసమును ఏలియాకు ఇవ్వాలి, సాయంకాలమందు రొట్టెను మాంసమును ఏలియాకు ఇవ్వాలి. ఒక్కసారి ఆలోచించండి. ఈ కాకి ప్రతిరోజు చేయాల్సిన పనేంటి? ఉదయమందు రొట్టె మాంసం, సాయంకాలమందు రొట్టె మాంసం. ఇది ఏలియా యొక్క అనుదిన ఆహారపు షెడ్యూల్ అన్నమాట. పిల్లలు గమనిస్తున్నారా? ఏలియాకు ఉదయం ఏం సిద్ధం చేశాడు దేవుడు? రొట్టె మాంసం. సాయంకాలం ఏం సిద్ధం చేశాడు? రొట్టె మాంసం. రేపు ఉదయం రొట్టె మాంసం, రేపు సాయంకాలం. ఇప్పుడు మన షెడ్యూల్ ఎట్లా ఉంటుంది తెలుసా? ఉదయం చికెన్ తిన్నాం అనుకోండి, సాయంకాలం బంగారు తల్లి ఉంటుంది. పొద్దున చికెన్ తిన్నా కదా,
ఇప్పుడు ఈ పప్పు సారో పచ్చడో ఏదో ఒకటి అవునా కాదా? దేవుడు తన నమ్మిన భక్తునికి ఆయన సిద్ధం చేసిన సౌఖ్య భోజనం ఇది. దైవజనుడు దీన్ని గూర్చి అన్నారు, జగతి ఎరుగని సౌఖ్య భోజనము దేవుడు పెడతాడు అన్నారు. జగతి ఎరుగని సౌఖ్య భోజనం ఇదే. జనులెవ్వరికీ తెలియని భోజనం ఇది. కరువు కాలములో ఏలియాకు దేవుడు రొట్టెను మాంసాన్ని పెట్టాడు. ఇది జనులెవ్వరికైనా తెలుసా? తెచ్చిన కాకులకు తిన్న ఏలియాకు తప్ప లోకములో ఉన్న జనులెవ్వరికీ తెలియదే. ఇదే జగతి ఎరుగని భోజనము. జగతి ఎరుగని భోజనమును దేవుడు తన భక్తునికి పెట్టాడు. ఇప్పుడు కాకి ఉదయం రొట్టె మాంసం, సాయంకాలం రొట్టె మాంసం పట్టుకెళ్ళాలి. నేను అంటాను, ఎప్పుడైనా ఇన్ని దినాలలో ఈ కాకి ఏలియా ఈవేళ అనుకోకుండా ఆలస్యం అయిపోయింది, ఉదయం తేవలసిన ఈ రొట్టె మాంసం లేట్ అయిపోయి మధ్యాహ్నం తెచ్చాను, ఏమనుకోకే అని ఎప్పుడైనా అందా? ఏలియా సాయంకాలం అనుకున్న టైంకి దొరకలేదు, నైట్ అయిపోయింది, ఏమనుకోకో అని ఎప్పుడైనా సాయంకాలం తేవాల్సింది రాత్రికి తెచ్చిందా? ఏమ్మా, ఉదయం అంటే ఉదయమే, సాయంకాలం అంటే మీరు మీటింగ్ 7ంటికి అన్నాం అనుకోండి, చెప్పండి 8 దాకా 9 దాకా వస్తూనే ఉంటారు. అమ్మా, కాకి ఎంత సమయ పాలన పాటిస్తుందో చూసారా? ఉదయం అంటే ఉదయమే, సాయంకాలం అంటే సాయంకాలమే. ఇన్ని దినాలలో ఏ ఒక్క రోజైనా ఉదయం తేవలసిన రొట్టె మాంసాన్ని మధ్యాహ్నం తెచ్చిందా? సాయంకాలం తేవలసిన రొట్టె మాంసాన్ని రాత్రికి తెచ్చిందా? లేదు. ఉదయం అంటే ఉదయమే, సాయంకాలం అంటే సాయంకాలమే. మనము 7 గంటల ప్రార్థన అంటే 8ంటికి, 9ంటికి అంటే 10ంటికి వస్తూ ఉంటాం. మందిరానికి, దైవ కార్యానికి ఎలా రావాలి? సమయం అంటే సమయానికే రావాలి. మరొక మాట చెప్పమంటారా? బహుశా ఏలియా ఈరోజు రొట్టె దొరికింది, మాంసం దొరకలేదు, ఏదోలా దీంతో అడ్జస్ట్ అయిపో. మీరు ఇంట్లో అంటున్నట్లు, ఈవేళ చికెన్ వండుదాం అనుకున్నాను కానీ వండలేదు, ఈవేళ ఈ సాంబార్తో అడ్జస్ట్ అయిపో అన్నట్టు ఎప్పుడైనా ఈ కాకి ఏలియాతో అందా? ఈవేళ మాంసమే దొరికింది, రొట్టె దొరకలేదు, లేక రొట్టె దొరికింది, మాంసం దొరకలేదు అందా? అమ్మా, లేదు. రొట్టె అంటే రొట్టె, మాంసం అంటే మాంసమే, ఉదయం అంటే ఉదయమే, సాయంకాలం అంటే సాయంకాలమే. ఎంత నమ్మకంగా పనిచేస్తుందో చూసారా దేవుడి పని. పైగా రోజుల్లో రొట్టె మాంసం అంటే అంత సునాయాసంగా దొరికే పరిస్థితి కాదు. అదంతా కరువు కాలం, అప్పటికి ఇబ్బందికరమైన కాలం. బహుశా ఆ రోజుల్లో రొట్టె మాంసం కావాలి అంటే ఒకే ఒక చోట సమృద్ధిగా దొరుకుతుంది. ఎక్కడా? రాజుగారి, వెరీ గుడ్, రాజుగారి భవనంలో. ఎవరున్నారు అక్కడ? యెజబెలు రాణి ఉంది. ప్రియులారా, అంటే యెజబెలు రాణి గారి కిచెన్లో తప్ప చెప్పండి సమృద్ధిగా ఆహారం, మాంసం రోజు దొరికే పరిస్థితి లేదు. బహుశా ఈ కాకి ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళాలా? యెజబెలు రాణి కిచెన్లోకి వెళ్ళి తేవటం సామాన్యమైన విషయమేమి కాదు. ఏ తేడా జరిగినా ఆ కిచెన్లోని మన కాకి గారు కూడా ఫ్రై. అర్థమవుతుందా? అంటే ప్రాణానికి తెగించి దైవ నియమానికి కట్టుబడిన కాకిని మనం చూస్తున్నాం. ఈ ధ్యానాన్ని నేను చేస్తుంటే చాలా ఆశ్చర్యపడ్డాను. ప్రియులారా, కాకిలో ఇన్ని అవలక్షణాలు ఉంటాయే, కానీ అన్నిటినీ అధిగమించి దేవుని నియమానికి ఎంతగా, ఉదయం అంటే ఉదయం, సాయంకాలం అంటే సాయంకాలం, రొట్టె అంటే రొట్టె, మాంసం అంటే మాంసమే, ఖచ్చితత్వంగా ప్రియులారా తూచా తప్పకుండా దేవుని నియమానికి ఎంత కట్టుబడిందో చూసారా? ఈవేళ అలా మారాలి, అలా మారాలి మనం. దేవుని ప్రియబిడ్డలారా, మన బ్రతుకులు కూడా అలా మారాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ కాకి ఎలాగూ రూపాంతరం చెందిందో, మార్పు చెందిందో, దైవ నియమానికి, దైవ క్రమానికి, భక్తికి
ఎలాగూ లోబడిందో, ఆజ్ఞాపించిన తన దేవుని ఆజ్ఞ ఎంత తూచా తప్పకుండా పాటించిందో, నీ యజమానుడైన నీ దేవుని ఎదుట నీవు కూడా తూచా తప్పకుండా పని చేయాలి. అలాంటి జీవితం మన బ్రతుకులలో ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవుని ప్రియబిడ్డలారా, తూచా తప్పకుండా దేవుని కార్యములో తల వంచినటువంటి కాకుల వలె మనము మార్పు చెందవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ మనం ధ్యానించిన ధ్యాన భాగములో కొన్ని అవలక్షణాలు మన బ్రతుకులో ఉంటే వాటిని తొలగించుకొని మనం ఈ దేవుని మాటను తూచా తప్పకుండా పాటించే వారిగా రూపాంతరం చెందాలని నేను గుర్తు చేస్తున్నాను. మరొక మాట చెప్పమంటారా? కాకి గూడు అస్థిరం. ప్రియులారా, కాకి గూడు చూడండి, ఎప్పుడైనా ప్రియులారా చాలా అస్థిరంగా కనబడుతుంది. కాకి గూడు ఎప్పుడైనా చూసారా? చాలా బలంగా ఉంటుందా? కొబ్బరి చెట్ల మీద, తాటి చెట్ల మీద పెడతా ఉంటాయి. పొరపాటున గాలి వేసేది కింద పడినట్లుందనుకోండి, పుల్లలన్నీ విడిపోతాయి. అంటే ఒక స్టాండర్డ్. కొన్ని పక్షులు చూడండి, కొన్ని పిచ్చుకలు ఇట్లాంటివి చాలా చక్కగా ఆ నీటి చుక్క కూడా దానిలో పడనట్లు కడతాయి. కానీ కాకి గూడి మాత్రం అలా పట్టుకుంటే ఊడిపోయే అంత అస్థిరంగా కనబడుతుంది. అంటే బంగాబాబులు అలా చూస్తారండి, ఇప్పుడు చూడలేదా? ప్రియులారా, చాలా అస్థిరంగా కనబడుతుంది, స్థిరంగా కనబడుతూ. కాకి గూడు అస్థిరం. అలాగే మానవ బ్రతుకులు కూడా అస్థిరమైనవి, స్థిరమైనది కాదు. మనకి ఈ లోకం స్థిరమైనది కాదు, మన బ్రతుకులు స్థిరమైనవి కావు. ఈ అస్థిరమైన కాకి గూడు మనకు బోధించేదేదో తెలుసా? అస్థిరంగా గూడు కడుతున్న ఈ కాకి మనకు బోధిస్తున్నది ఏంటో తెలుసా? భూమి మీద ఓ మానవులారా, మీ బ్రతుకులు కూడా ఏంటి చెప్పండి? అస్థిరమైనవే, స్థిరమైనవి కాదు అని చెప్తుంది. ఇది మనకిక్కడ స్థిరము కాదు, ప్రభువే స్థిరమని చెప్తుంది. ప్రియులారా, మనం ఇంట్లో ఉండంట, ఇది స్థిరం, నా ఇల్లు స్థిరం, నా పొలం స్థిరం, నా బంగారం స్థిరం, నా వెండి స్థిరం, నేను స్థిరం అని అనుకుంటూ ఉంటే కాకి గోడ మీదకి వచ్చి కావు 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 అంటదంట. దాని అర్థం ఏంటో తెలుసా? ఇంట్లో ఉన్న నీవు శాశ్వతం, స్థిరం స్థిరం అని అనుకుంటే అది గోడ మీదకి వచ్చి కాదు కావు కావు అంటే కాదు కాదు, స్థిరం కాదు కాదు అని చెప్తా ఉంటది అనమాట. నువ్వేమనుకుంటావు? కాకి గోల అనుకుంటున్నావు. అమ్మా, ఇది కాకి గోల కాదు, ఇది దేవుడి లీల. అలా కాకులు చెప్తే వింటలేదని అయ్యగారు మమ్మల్ని చెప్పి అలా కూటలు పెట్టి చెప్తున్నాడు అనమాట. అర్థమవుతుందా? దేవుని ప్రియబిడ్డలారా, గమనిస్తున్నారా? కాకులు చెప్తే మీరు వింటలేదు కాబట్టి ఇట్లా కూటాలు పెట్టి అయ్యగారు మాతో చెప్పిస్తున్నారు. ప్రియులారా, మనకు ఏది శాశ్వతం కాదు, ప్రభువే శాశ్వతం, పరలోకమే శాశ్వతం అని గ్రహించండి. ఇక మరొక సంగతిని చెప్తాను. యోబు గ్రంథం 38:41. తిండి లేక తిరుగులాడుచు దేవునికి మొరపెట్టినప్పుడు, కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడవడు, కాకి ఆహారము సిద్ధపరచువాడవడు. గమనిస్తున్నారా? మీరేం ఆందోళన పడకండి. కాకి ఆహారం సిద్ధపరిచినట్లే మీ అందరికి కూడా మీ అయ్యగారు ఆహారాన్ని సిద్ధపరిచారు. నేను ముగిస్తాను, నా టైం అవుతుంది చాలా. ప్రియులారా, గమనిస్తున్నారా? నేను ముగిస్తాను కొన్ని నిమిషాలు. ప్రియులారా, ఇక్కడ కాకిని గూర్చి మాట్లాడుతూ, ప్రియులారా, దేవునికి మొర్ర పెట్టు ఏంటంట? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఎవరెవరికి మొర పెడుతున్నారు? అమ్మ, కాకి పిల్లలు దేవునికి మొర పెడుతున్నాయంట. మనం అనుకుంటాం గుళ్ళు కూర్చుని నేను కాబట్టి ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నాం. మనం నేను కాబట్టి చేసేస్తున్నాను అనుకుంటున్నారు. మనమే కాదండి, దేవునికి ఎవరు చేస్తున్నారు ప్రార్థన? కాకి పిల్లలు కూడా ప్రార్థన చేస్తున్నాయట.
కాకి పిల్లలు కూడా ప్రార్థన చేస్తున్నాయి. కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయి. కాకి పిల్లలు దేవునికి ప్రార్థన చేస్తున్నాయి. దేవునికి మొరపెడుతున్నాయి, ప్రార్థన చేస్తున్నాయి. కాకి పిల్లలు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాయి. ప్రియులారా, మనం కూడా దేవునికి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఈ మాట గమనించండి. కాకి పిల్లలు ప్రార్థన చేస్తున్నాయట. కాకి పిల్లలు ప్రార్థన చేస్తున్నాయంటే వాటికి ఎవరు నేర్పుంటారు? ఏమ్మా, కాకి పిల్లలకు ప్రార్థన చేస్తున్నాయని ఉంది కదా, కాకి పిల్లలకు ఎవరు ప్రార్థన నేర్పుంటారు? మీరు మైక్లో చెప్తుంది వినేసి నేర్చేసుకుందంటారా? కాదా? మరి ఎవరు నేర్పుంటారు చెప్పండి? కాకి పిల్లలు ప్రార్థన చేస్తున్నాయంటే ఎవరు నేర్పుంటారు? ఖచ్చితంగా దాని తల్లి వాటికి తన పిల్లలకు ప్రార్థన నేర్పింది. గమనిస్తున్నారా? అంటే కాకి తన పిల్లలకు ప్రార్థన నేర్పుతుంది. నేనంటాను, మరి నీ పిల్లలకు నీవు ప్రార్థన నేర్పుతున్నావా? ఒక కాకి, ఒక సృష్టిలో ఒక చిన్న జీవరాశి, ఒక కాకి తన పిల్లలకు ప్రార్థన నేర్పుతుంటే, ఓ తండ్రి, ఓ తల్లి, ఓ తాత, ఓ మామ, నీ ఇంటనున్న నీ పిల్లలకు నీవు ప్రార్థన నేర్పుతున్నావా? నీవు ప్రార్థన నేర్పుతున్నావా? నీ బిడ్డలకు నీవు ప్రార్థన నేర్పుతున్నారా? దేవుని ప్రియబిడ్డలారా, గమనిస్తున్నారా? మన ఒడిలో ఉన్న మన పిల్లలకు మనము ప్రార్థన నేర్పాలి. అందుకే ప్రసంగి గ్రంథంలో కనబడుతుంది, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని. ప్రియులారా, బాల్యములోనే మన బిడ్డలకు మనం ఏం నేర్పాలి? ప్రార్థన నేర్పాలి. ప్రియులారా, గమనిస్తున్నారా? మన బిడ్డలకు మనం ప్రార్థన నేర్పాలి, భక్తి నేర్పాలి, విశ్వాసం నేర్పాలి, మందిరానికి రావటం నేర్పాలి. సండే స్కూల్ కార్యక్రమాలు ఎందుకయ్యా అంటే ఇందుకొరకే. దేవుని ప్రియబిడ్డలారా, మీ పిల్లలకు మీరు దైవ భక్తిని నేర్పాలి. ఇశ్రాయేలుతో దేవుడు అంటాడు, ఇదిగో నీవు నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు నీ దేవుని గురించి నీవు చెప్పాలి అంటాడు. ఈ ధర్మశాస్త్ర వాక్యాలు బోధించాలి అంటాడు దేవుడు. ఎందుకు తెలుసా? నీ వలే వారు కూడా ఆశీర్వదింపబడాలి. నీ పిల్లలకు ప్రార్థన నేర్పాలి, వాక్యం చదవడం నేర్పాలి. ఎందుకంటే నీ తరువాత, ఇప్పుడు ప్రార్థన చేస్తున్న సంతోషమే, నీ తరువాత నీ ఇంటిలో ప్రార్థన చేయాలి అంటే నీ బిడ్డలకు నీవు ప్రార్థన నేర్పాలి. నీ తరువాత నీ బిడ్డలు నీ ఇంటిలో వాక్యం చదవాలంటే వారికి నీవు వాక్యాన్ని నేర్పాలి, భక్తిని నేర్పాలి. లేదంటే నీ తదుపరి తరం భక్తి శూన్యత కలిగి దేవునికి దూరమై దైవోగ్రతకు లోనవుతారు సుమా. ఈవేళ కాకి తన పిల్లలకు ప్రార్థన నేర్పుతుంది. ఈవేళ నీవు నీ కుటుంబంలో నీ బిడ్డలకు ప్రార్థన నేర్పుతున్నారా? కుటుంబ ప్రార్థన నేర్పుతున్నారా? ఆలోచించాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. అతిశయం కొరకు నేను చెప్పడం లేదు, కానీ నాకు 2 పిల్లలు, ఒకడు 3వ తరగతి, ఒకడు 4వ తరగతి. వారు ప్రార్థన చేసుకోకుండా పడుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ప్రార్థన చేసుకోకుండా పడుకునే పరిస్థితి ఉండదండి. వారు లేవగానే ప్రార్థన చేసుకుంటారు, పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటారు, స్కూల్కి బయలుదేరి వెళుతున్నప్పుడు బస్ ఎక్కే ముందు ప్రార్థన చేసుకుంటారు. మన సంగతి జరిగింది ఎందుకు తెలుసా? వాళ్ళు, మా చిన్నోడు 3rd క్లాస్, వాడికి ఆ రోజు హోంవర్క్ ఎక్కువైపోతే ఏంటో, హోంవర్క్ చేస్తూనే అలా నిద్ర, ఆ బ్యాగ్ దగ్గర అలా కూర్చుని హోంవర్క్ రాస్తూనే పడుకునిపోయాడు. అయితే నేను సన్నిధి ముగించుకొని లోపలికి వచ్చాను. లోపలికి వచ్చేసరికి వాడు బ్యాగ్ దగ్గర అట్లా పడుకున్నాడు. ఆ పాదరమ్మ గారిని పిలిచి, వాడు అలాగే పడుకున్నాడు. ఇక మేడంకి ఏదో చెప్దాంలే, వాడిని మంచం మీద పడుకోబెట్టేసి అన్నాను. అప్పుడు టైం 12 అవుతుంది. ప్రియులారా, నేను చర్చిలో ప్రార్థన ముగించుకుని నేను అన్ని చక్కబెట్టుకుని లోపలికి వచ్చేసరికి 12 అవుతుంది. వాడిని అలా పడుకోబెట్టేసి అని చెప్పారు. చెప్తే
వాడిని వెంటనే నెమ్మదిగా లేస్తాడేమని లేవకుండా మంచం మీద అట్లా పడుకుబెట్టుకుంటానని వాడికి అలా పడుకుని పెట్టేటప్పుడు మెలకు వచ్చేసింది. ఆ నిద్రలో వాడు లేచి వాళ్ళ మమ్మీతో అంటాడు, మమ్మీ ప్రార్థన చేసుకోకుండా పడుకునే మమ్మీ, ఇప్పుడు ప్రార్థన చేసుకోవచ్చా మమ్మీ అని ఆ 12ంటికి ప్రార్థన చేసుకుని అప్పుడు పడుకున్నాడు. పిల్లలు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒక తండ్రిగా ఒక తల్లిగా మన బిడ్డలకు మనం నేర్పాలి. ఒక కాకి తన పిల్లలకు ప్రార్థన నేర్పుతుంది. ఈవేళ మనం మన బిడ్డలకు ప్రార్థన నేర్పాలి, భక్తి నేర్పాలని నేను మనవి చేస్తున్నాను. ఇక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కాకులు ఐక్యత కలిగినవి. కాకులలో ఉండే గొప్ప లక్షణం ఏంటంటే ఐక్యత. మనం చూస్తుంటమే, ఏ కాకికైనా పొరపాటున ఏదైనా దెబ్బ తగిలి కావు మన అరిచింది అంటే చాలు, ఏం జరుగుద్ది? అప్పటి వరకు ఎక్కడెక్కడ ఉంటాయో తెలియదు, ఎక్కడెక్కడో ఉండే కాకులన్నీ కలిసి దాదాపు 100ల సంఖ్యలో కాకులు దగ్గరకు వచ్చేస్తుంటాయి, వాటిని ఆదరిస్తూ ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి, మన ఇంటి పక్కన ఏదైనా దెబ్బ తగిలి ఉంటే, లేక ఇంటిలో ఎవడైనా కొంచెం శ్రమ పడుతుంటే ఆ ఇంటి పక్కడు కూడా తొంగిలించి మనం వెళ్ళి అంటే పలకరించాం, పిల్లల ఆప్యాయత చూపం. మన ఊళ్ళో ఎవడైనా కొంచెం శ్రమలో ఉంటే, మన సంఘంలో ఎవరైనా శ్రమలో ఉంటే పిల్లలు మనం తొంగి కూడా చూడం. కాకులు చూసారా? ఏదైనా ఒక కాకి ఇబ్బంది జరిగితే, శ్రమ జరిగితే, దెబ్బ తగిలితే అన్ని కాకులు వచ్చి ఎంత ఐక్యత. బైబిల్ చెప్తుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ప్రియ సంఘంలోను మనం అందరం ప్రియులరా ఒక బిడ్డలం, ఒక తండ్రి బిడ్డలం కదూ. ప్రియులరా మా సంఘంలో ఎవరికే శ్రమ వచ్చినా, ఏ ఇంటిలో ఇబ్బంది జరిగినా, ఎవరు కన్నీళ్లు పెట్టుకున్నా, లేక ఎవరిలో దుఃఖం కలిగినా మనం అందరము వీళ్ళు ఏం చేయాలో తెలుసా? ఆదరించాలి, ప్రార్థన చేయాలి, ధైర్యపరచాలి. ఏదేదో మన కలిగిది దారపోసేయాలని కాదు నేను చెప్పేది, ప్రేమతో పలకరించాలి. ఆ శ్రమలో ఉన్న వారిని ఆదరించాలి. వారు ఎంత ధైర్యంగా ఉంటాడు. ఒకవేళ అదే పరిస్థితి రేపు నీ ఇంటిలో జరిగినా కూడా వారందరూ నీ దగ్గరకు వచ్చి నేను ఆదరిస్తారు. బహుశా ఈ గ్రామం ప్రియులారా, సంఘమనే కాదు, గ్రామంలో ఉన్న మనం అందరం కూడా ఒక బిడ్డలో ఒక కుటుంబం కదూ. గ్రామంలో ఎవరికే ఇబ్బంది జరిగినా మనం అందరము వెళ్ళి, ముఖ్యంగా సంఘంలో దేవుని ఎరిగిన మీరుగా వెళ్ళి వారిని ఆదరించి బలపరచాలి. ప్రియులారా, దేవుని ప్రేమను చూపించాలి. కాకులు ఎంత ఐక్యత చూడండి. ఉందా అట్లాంటి పరిస్థితి వేళ మనలో, మన కుటుంబాలలో ఉందా? దేవుని ప్రియబిడ్డలారా, గమనిస్తున్నారా? సమయం చాలా అయింది, మీరు భోజనం చేయలేదు. ప్రియులారా, మీకు మీటింగ్ అయిన తర్వాతే ఈటింగ్ అని, భోజనం అని నాకు అర్థమవుతుంది. కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, కాకుల సంగతి విచారించండి. ప్రియులారా, ఈ మాట చెప్పింది ఎవరూ కాదు, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే. కాకుల సంగతి విచారించమన్నారు. కాబట్టి మనం కాకుల సంగతిని విచారించాం ఈ రాత్రి. ప్రియులారా, ప్రభు విచారించమన్నాడు కనుక విచారించాం. అనేక సంగతులు మనం నేర్చుకున్నాం. ఏ అవలక్షణాలు మనం విడిచిపెట్టాలో, ఏ లక్షణాలు మనం కలిగి ఉండాలో, ఈ అవలక్షణాలన్నీ విడిచి కాకి ఎలాగో దేవుని కొరకు వాడబడిందో మనం నేర్చుకున్నాం. కాబట్టి విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టండి. కలిగి ఉండవలసిన శ్రేష్టమైన లక్షణాలు బ్రతుకులో కలిగి ఉండండి. కాకుల సంగతి విచారించి తెలుసుకున్న మనం దేవుని ఎదుట మనం ఏ స్థితి కలిగి ఉండాలో ఆ స్థితి కలిగి క్రైస్తవ విశ్వాస జీవితంలో పెంపొందుదాం. అతి మహద్భాగ్యం ఈ ఆధ్యాత్మిక ధ్యానం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీరు కాకుల సంగతిని విచారించమన్నారు కాబట్టి మేము కాకుల సంగతిని విచారిస్తున్నాం. అయ్యా, ఇదిగో మా జీవితంలో ఏవి విడిచిపెట్టాలో అవి విడిచిపెట్టాలి. ఏవి కలిగి ఉండాలి అని మేము నేర్చుకున్నామో అవి మేము కలిగి ఉండాలి.
అలాగు కలిగి ఉండి ఆధ్యాత్మికమైన ఉన్నతిని పొంది నీ కృపకు పాత్రులు కావాలి. కాకుల సంగతి విచారించి తెలుసుకున్న విషయాల ద్వారా మా ఆధ్యాత్మిక బ్రతుకులను దిద్దుకొని ఈ వాక్యాన్ని అన్వయించుకుని సరిచేసుకుని నీ పరలోక సౌధంలో చోటు చేసుకునే మహాభాగ్యం మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి నన్ను ప్రేమించి ఈ శ్రేష్టమైన సమయాన్ని, ఈ మొదటి రోజు దేవుని వర్తమానాన్ని మీకు అందించడానికి నాకు ఈ సమయాన్ని అప్పగించిన మాకు అత్యంత ప్రియులు, మాకు తండ్రి సమానులు రెవరెండ్ జానయ్య గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వారి బిడ్డలకు, వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే బాబు విజయ్ కుమార్కు